రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఇప్పుడుండే మేజర్ సమస్య మిరప పంటల్లో మనకు త్రిప్స్ మైట్స్ అనేది ఎఫెక్టివ్గా డ్యామేజ్ అయితే చేస్తున్నాయి. బ్లాక్ త్రిప్స్ లాంటి సమస్యలు కూడా చాలా విపరీతంగా ఉందని చెప్పి చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించింది తక్కువ కాస్ట్లో మీకు ఒక 3 రకాల బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది రైతులు మనకు కలెక్టర్ సీజ్మెట్లు బ్రోఫ్రియల్ లాంటి స్ప్రే చేస్తా ఉన్నాం, గ్రాసియానాబుల్ స్ప్రే చేస్తా ఉన్నాం, అయినా కూడా బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది రైతులు అడుగుతున్నారు. అందుకు సంబంధించి చాలా వరకు రైతులకు ఒక వీడియో కూడా తీసి పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఒక 3 రకాల బెస్ట్ కాంబినేషన్స్ చెప్తాను. వీటిని కనుక మార్చుకొని మీరు స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెస్ట్ కాంబినేషన్గా మనం చూసుకుంటే కనుక పోలీస్ అబాసిన్. పోలీస్ మనకు ఒక ఎకరానికి 60 గ్రాములు పోలీసు, ఒక 100 ml మనకు అబాసిన్ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పోలీసులో మనకి ఇమిడాక్లోపిడ్, ఫిప్రోనిల్ ఉంటుంది 40% రూపంలో. మనకు అబాసిన్లో వచ్చేసి అబామెక్టిన్ అనే టెక్నికల్ అయితే ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన మిరప పంటలో బ్లాక్ త్రిప్స్, మైట్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి, వైట్ ఫ్లై కూడా కంట్రోల్ అయ్యి మంచిగా మొక్క న్యాచురల్గా ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ వారానికి ఇంకో స్ప్రే ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ వారి దగ్గర అయితే ట్రాజెంట్ అనే మందుని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఎకరానికి 240 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. బ్లాక్ త్రిప్స్ సంబంధించింది కొత్తగా మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ ట్రాజెంట్ అనేది మేజర్గా చూసుకుంటే కనుక మనకు దీంట్లో ఎలాంటి కాంబినేషన్ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది మేజర్గా బ్లాక్ త్రిప్స్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు ఎర్రనల్లిని కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు పురుగు మనకు సన్నపురు నుంచి లావు పురుగు వరకు పూర్తిగా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు మొక్క మంచి గ్రోత్ వస్తుంది, పూత వస్తుంది. వచ్చిన పూత కూడా కాప్ సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ట్రాజెంట్ అనేది చెప్పుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి డెమోస్ మనం స్ప్రే చేయించాం చాలామంది రైతుల దగ్గర. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ట్రాజెంట్ అయిన మందులు వాడుకుంటే కనుక ఇప్పుడున్న సమయంలో చాలా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఖచ్చితంగా బెస్ట్ మ్యాన్ అనేది స్ప్రే చేసుకోండి. బెస్ట్ మ్యాన్లో మనకు అవామెక్టిన్, ఫిప్రోనిల్, టోలిఫెన్ఫ్రైడ్ 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది. చాలా బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎకరానికి 250 ml, దాంతోపాటు పాస్మేట్ ఒక 250 ml కలిపి స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనకు త్రిప్స్కి, మైట్స్కి అన్నిటికీ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్లాక్ త్రిప్స్ లాంటి సమస్యలు వచ్చి మనకి ఈ విధంగా ఇగురులు అనేవి మాడిపోతూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఈ కాంబినేషన్స్ 3 రకాల కాంబినేషన్స్ కనుక మీరు మార్చుకొని స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీ మిరప పంట అనేది ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ వచ్చి మంచి కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంటాయి అనమాట. అందులో మనకు ఒకటి ట్రాజెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఉన్న పరిస్థితుల్లో వాడుకొని చూడండి. చాలా రకాల మందులు మీరు వాడుకొని చూశారు. ఇది ఒకసారి వాడి చూడండి. దీంట్లో ఎలాంటి కాంబినేషన్ అవసరం లేదు. సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఉన్న పరిస్థితుల్లో బ్లాక్ త్రిప్స్ వల్ల చాలా హెవీగా డ్యామేజ్ అయితే అవుతున్నాయి. కాబట్టి నేను చెప్పి 3 రకాల కాంబినేషన్స్, ఫస్ట్ పోలీస్ అబాసిన్, తర్వాత ట్రాజెంట్ సింగిల్ స్ప్రే అండి, తర్వాత బెస్ట్ మ్యాన్ పాస్మెంట్ స్ప్రే అండి, లేకపోతే కీఫెన్ పాస్మెంట్ అయినా స్ప్రే చేసినా పర్వాలేదు, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా దీనికి సంబంధించి మన ఛానల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. ఇది వీడియో అండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.